ఇవాళ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. 200 మంది అతిథులు కూర్చునేలా వేదిక ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభకు తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున మాలలు తరలి రానున్నారు. ఈ మీటింగ్ను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాల మహానాడు ప్రెసిడెంట్ చెన్నయ్య కొన్ని రోజులుగా అన్ని జిల్లాల నేతలతో మీటింగ్లు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. మాలల సింహగర్జన సభను విజయవంతంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఇది హక్కుల కోసం నిర్వహిస్తున్న మీటింగ్ తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మాలల్లో యూనిటీ వచ్చిందని, రానున్న రోజుల్లో ఐక్యత కొనసాగించాలన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలలు ఉన్నారని, మీటింగ్తో తమ సత్తా చూపుతామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక సభ ఉండడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. పంజాగుట్ట, బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయన్నారు. సభ కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.